500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ స్కీంలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం ఫలించలేదు. చివరి నిమిషంలో ప్రియాంక పర్యటన రద్దయింది. దీంతో రేపు చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆ 2 పథకాల లాంఛనంగా ప్రారంభిస్తారు. బహిరంగ సభ యథాతథంగా జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత 6 గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచింది. మిగతా గ్యారంటీల అమలుకి 100 రోజుల డెడ్లైన్ పెట్టింది. ఆలోగా గ్యారంటీలన్నీ అమలు చేయాలంటూ ప్రతిపక్షం ఓవైపు ఒత్తిడి చేస్తోంది. దీంతో ప్రస్తుతానికి మరో 2 గ్యారంటీలను తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ నేతలు. గ్యాస్ సిలిండర్పై రాయితీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను విధి విధానాలు రూపొందించారు. గ్యాస్ సిలిండర్ పథకం విషయంలో విధి విధానాలు ఎలా ఉన్నా బడ్జెట్ కేటాయింపులు మాత్రం అరకొరగా ఉండటంతో ఆ పథకం అమలుపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. ఇక కరెంటు విషయంలో కూడా బోలెడన్ని అనుమానాలున్నాయి. వాటన్నింటినీ సమాధానపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, నిరుపేదలందరికీ నిజంగానే న్యాయం జరుగుతుందా అనేది వేచి చూడాలి. అయితే ఆ 2 గ్యారంటీలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నం నెరవేరకపోవడం విశేషం. ఈ గ్యారంటీల సభతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించాలనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ప్రియాంక రాకపోయినా సభ సక్సెస్ చేసి మరోసారి ఆమెను తెలంగాణకు ఆహ్వానించాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.